వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుసేన్. సో సమ్మర్ వచ్చిందంటే మనందరికి వాటర్ మెలన్స్ గుర్తొస్తూ ఉంటాయి. సో వాటితో పాటు రోడ్ సైడ్ సో తాటి ముంజలు తెలుసు కదా, విలేజెస్ లో ఎక్కువగా విలేజెస్ లో ఉండే వాళ్ళు ఖచ్చితంగా సమ్మర్ లో ప్రతిరోజు తింటూ ఉంటారు. సో నా పక్కన చూసేయండి. సో ఈ రోజు వీటి మీద ఒక స్మాల్ లుక్ వేసేద్దాం. వీటిని అసలు ఎలా తీసుకొస్తారు అండ్ వాటి మేకింగ్ అసలు ఎలా ఉంటుంది. సో దీని మీద ఈ రోజు ఒక స్మాల్ స్టోరీ చేద్దాం. సో లెట్స్ వాచ్ ఇట్. సో ప్రస్తుతం మనతోటి ఇక్కడ హైదరాబాద్ కృష్ణకాంత్ పార్క్ దగ్గర సో సేల్ చేస్తూ ఉన్నారనమాట. ఒకసారి అడిగి చూద్దాం ఇవి అసలు ఎట్లా తీసుకొస్తారు ఏంటి అనేది. సో నమస్తే అన్న. నమస్తే. ఏంటన్నా మీ పేరేంటి? నా పేరు రామ్మోహన్ అన్న. రామ్మోహన్ గారు. ఓకే, ఎక్కడన్నా ఎక్కడ మంది ప్రాపర్ ఎక్కడ? కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా. ఏంటన్నా ఇదేనా వ్యవసాయం ఏనంతా? వ్యవసాయం. తాటి ముంజలు నిజంగా హెల్త్ కి చాలా బెనిఫిట్ అంటారు డాక్టర్లు కూడా చాలా మంది. సో సమ్మర్ లో ఇంకా చాలా వేడిలో ఉండే బాడీలో ఉండే ఆ వేడి టెంపరేచర్ చాలా తగ్గిస్తాయి అంటారు. సో అన్న మీరు చెప్పండి ఏంటి అంతా అసలు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా కట్ చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఏం కాదన్న, ఇది ఫస్ట్ నుంచి వచ్చింది అలవాటు. ఇది మాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటే. ప్లస్ ఏంటంటే ఇప్పుడు మా ఏపీ తాళ్ళు ఉంటాయి, ఆ తాళ్ళు కొనుక్కోవాలి. మేము రైతు దగ్గరికి వెళ్ళి కొనుక్కోవాలన్న. తాడు ఎంత అని చెప్తారు వాళ్ళు, కొనుక్కోవాలి. మనం ఇంకా తాళ్ళు కేవలం తీసుకోవాలి. ఇంకా తాళ్ళు కేవలం తీసుకుని మనం చెట్ల దగ్గరికి వెళ్ళి ఈ వ్యాన్ తీసుకుని ఒకటి ఇంత ప్రాసెస్ ఉంటుంది. చాలా ఉంటుంది. యాక్చువల్లీ పొలాల సైడ్ ఎక్కువ తాటి చెట్లు కనిపిస్తా ఉంటాయి కదా, కనిపిస్తాయి. సో వాటిని కట్ చేసుకుని వచ్చి సేల్ చేస్తారేమో అనుకుంటాను నేను. ఎట్లా కొనుక్కుంటారు అన్న వీటిని? ఈ తాడి ఉంటుంది అన్న, ఒక తాడి. ఆ తాడికి ఇన్ని గెల్లని ఉంటాయి. ఆ గెల్ల బట్టి రేట్ చెప్తారు వాళ్ళు. మనకు నచ్చితే మనం కొనుక్కుంటాం, లేదంటే వేరే దగ్గరికి వెళ్ళి మనం తీసుకుంటాం. అయితే కట్ చేసే వాళ్ళు ఉంటారు, తాడిపై నుంచి దించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా మన అమౌంట్ చెల్లించాల్సి వస్తుంది. ఒకళ్ళకి వచ్చి 2000 ఉంటుంది. ఏంటి అట్లా ఉంటుంది, 2000 ఉంటుంది. మళ్ళీ మనకి అందుట్లో మొయ్యాలి కాయలు. ఈ వ్యాన్ లకు రావాలంటే మొయ్యాలి. మోసిన వాళ్ళకి 700-800 ఉంటుంది వాళ్ళకి. అది అట్లా ప్రాసెస్ జరుగుతూ ఉంటది. మళ్ళీ మనం వ్యాన్ కి పెట్టుకుంటున్నాం, దీనికి కేర్ అయ్యి. అవును. అయితే గెలకి ఎన్ని కాయలు ఉంటాయి అన్న మామూలుగా? ఇప్పుడు ఇందాక మనం మీ చేతిలో చూసాం కదా, చూద్దాం. దానికి వచ్చి ఒక 15-20 కాయలు ఉంటాయి. ఒక గెలకు వచ్చి 15-20 కాయలు ఉంటాయి. ఒక్కొక్క గెలకు వచ్చి కూడా 3-4 కాయలు ఉంటాయి. కొన్ని పోతాయి మనకి. ఇలాంటి ఈ కాయలు ఉన్నాయి కదా, ఈ వేస్ట్ పనిచేయవు మనకి. ఈ కాయలు ఉంటాయి కదా, ఈ వేస్ట్ పనిచేయవు మనకి. సో ఇది ఈ బిజినెస్ ఇదంతా ఇప్పుడు మీకు ఈ సమ్మర్ లోనే ఉంటుంది అన్నంత? ఈ సమ్మర్ లోనే ఉంటది. ఈ సమ్మర్ వరకే. ఓకే, ఈ సమ్మర్ వరకు ఉంటది. ఇంకా ఈ నెలాఖరు అయితే క్లోజ్ అయిపోద్ది. ఇక్కడ ఏముండదు, ఇంకా ఓన్లీ 2 months అంతే. ఓకే, మరి మిగతా టైంలో ఎట్లా అన్న మీకు? మిగతా టైంలో మా వేరే సీజన్ ఉంటది, కళ్ళ సీజన్ లో ఉంటాయి కదా, అవి కూడా ఇంకా 2 నెలలు, ఈ నెలాఖరు లోపు అవి అయిపోద్ది. ఇంకా అంత నుంచి ఏముండదు, మళ్ళీ వ్యవసాయం చేసుకోవటం అంట. ఓకే, సో ఇప్పుడు ఈ కాయ ఒకటి మనం కొనుక్కోవాలంటే ఎంత? మన దగ్గరకు వచ్చి 50 రూపాయలు పడుతుంది. సో 25 రూపాయలకి సేల్ చేస్తుంటారు. సో ఒకవేళ గెలగెల కావాలంటే? గెల కావాలంటే కాయలు బట్టి ఇస్తూ ఉంటాం. కాయలు బట్టి ఇస్తూ ఉంటాం. ఇప్పుడు సపరేట్ గా ఇట్లా తీసి ఇట్లా కట్ చేసి కాకుండా రోడ్ సైడ్ బండ్ల మీద పెట్టి అమ్ముతుంటారు కదా, అంటే కవర్ లో వేసి. అవేంటి మామూలుగా మీ దగ్గరే కట్ చేసుకుని వెళ్తారా? అంటే వాళ్ళు వేరే చోట కట్ చేసుకుంటారు, వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళు వేసుకుంటారు, వాళ్ళ నుంచి వేరే వాళ్ళు. ఇలా ప్రాసెస్ 3-4 చేతులు మారుతూ ఉంటాయి. ఓకే, ఆ మారిన వీళ్ళు కొనుక్కుని బయట అమ్ముతూ ఉంటారు. ఓకే, సో ఏంటన్నా ఇది అసలు చాలా నిజంగా కొబ్బరి ఇలా ఎలా ఉంటుందో? కొబ్బరి కాదు, ఇప్పుడు కొబ్బరి చెట్టు కొబ్బరికాయలో అవును. ఎందుకని ఇట్లా లోపల 3 విత్తనాలే ఉంటాయి ప్రతి కాయకి? ఒక్కొక్కటి 4 కూడా వస్తుంది. 4 కూడా వస్తాయి. 4 వస్తాయి. కాయ ఇంకా టేస్ట్ గా కూడా ఉంటది అది. ఓకే, సో మామూలుగా ఈ కాయ ఇట్లా తయారవటానికి ఎన్ని రోజులు పడుతుందన్న? వచ్చేసి 10 నుంచి 15 రోజులు పడుతుంది. 10 నుంచి 15 రోజులు పడుతుంది. కొంచెం ఎండేసి బాగా ఉన్నా తయారైపోద్ది అనమాట. అలా చిన్నకాయ ఉంది కదా ఇక్కడ, అవి చిన్నకాయలు ఉన్నాయి కదా, అవి ఇది తయారైపోయింది కాయ. ఓకే, ఈ సైజ్ కి వచ్చేసరికి తయారైపోయింది కాయ. ఓకే, ఇది మనకు పనిచేయదు. పనిచేయదా? దాంట్లో ఉండదా? అంటే తోటతకు రాదు, వస్తుంది ఉంటది కానీ తోటతకు రాదు. సో అన్న అసలుకి ఇవి చెట్లు ఎక్కాలంటే చాలా కష్టం కదా? కష్టమేనా అన్నమాట. నిజంగా ఇలా కట్ చేయడానికి కూడా ఒక ఆర్ట్ ఉండాలి, చాలా జాగ్రత్తగా కట్ చేయాలి కదా. మరి కత్తి షార్ప్ గా ఉంటది కదా, చేతుల మీదకి వెళ్ళిపోద్ది కదా, చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. యాక్చువల్లీ నిన్ను మాట్లాడిస్తున్నాను, కట్టేపోదు. అదేం కాదులే. ఓకే, సో మామూలుగా ఇవి చెట్లు ఎక్కడానికి నిజంగా చాలా మందికి రాదు. చిన్నప్పుడు నేను కూడా ఒకసారి ట్రై చేశాను. ఎట్లా ఎక్కుతారన్న? చెట్లు ఎక్కడానికి ఏమైనా ట్రైనింగ్ తీసుకుంటారా? ట్రైనింగ్ ఏముండదు అన్న, వంశపారంగా వస్తూ ఉంటది. ఓకే, దాన్ని చూసి నేర్చుకుంటూ ఉంటాం మనం.
సప్పక్ 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 తెగిపోతుంది కదా షార్ప్నెస్ కి ఉంటదన్నా. యాక్చువల్లీ సమ్మర్ లో ఇవి తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. సో సమ్మర్ వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి రోడ్ సైడ్ వెళ్ళేటప్పుడు. చాలా బాగుంటది అన్న. అవును. మామూలుగా మీరేం చెప్తారన్న, మామూలుగా ఇప్పుడు తాడి చెట్ల గురించి కావచ్చు, నిజంగా తాడి చెట్ల నుంచి కళ్ళు కూడా తీస్తారు కదా? తీస్తారన్న, స్వచ్ఛంగా కళ్ళు తీస్తారు. అది తాగితే కూడా మంచిది అన్న. అవును. సో వీటిని మొత్తం గ్యాదర్ చేస్తారన్న ఒక్కొక్క చెట్టు దగ్గర నుంచి? చేస్తానా. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఇదంతా నిండే వరకు మరి చేయాలి కదన్నా. ఎన్ని రోజులకి అయిపోయింది అన్న ఈ బండి మొత్తం? బండి ఒక రోజులో పడుతుంది అన్న. ఒక రోజులో? ఒక రోజుకి వచ్చి కూలోళ్ళు కానీ వీళ్ళు కానీ వచ్చి 15,000 ఖర్చు అవుతుంది అన్న. 15,000 ఖర్చు అవుతుంది దీనికి? ఓన్లీ కూలోళ్ళకి కానీ ఈ బండి నిండతాకి. ఒకసారి మనం కూడా టేస్ట్ చేద్దాం. మన కోసం చాలా స్పెషల్ గా వెతికాడు అనమాట. సో చాలా లేతది ఇది. లేతదేనన్నా? వీటిలో కూడా లేతది ముదురు ఉంటాయి కదా? ఏంటి వీటితో కర్రీ కూడా చేసుకోవచ్చా? ఓకే. ఇంకా ఏమేం చేయొచ్చు అన్న వీటితోటి? వీటితోటి కర్రీ ఎలా చేస్తారు నాకు ఇప్పటి వరకు తెలియదు. చాలా టేస్ట్ గా ఉంది యాక్చువల్లీ. ఈ టేస్ట్ మన ఇంట్లో వంటకాలు కానీ ఏది పనికిరాదు యాక్చువల్లీ. రమణ, వీటిలో ఇప్పుడు ఒక కాయ ఉంది కదా, వాటిలో ఎందుకని కేవలం 3 ఉంటాయి ముంజలు? అసలు వచ్చేది 3 అన్న. ఓకే. ఒకటి 2 వస్తుంది, ఒకటి 3 వస్తుంది. ఒక్కో చెట్టు ఉందంటే 4 వస్తుంది. ఓకే. చెట్టుకి ఒక విత్తనం వచ్చి ముంజు వస్తుంది, 4 ముంజులు వస్తాయి. ఓకే. ఇదేం 3 వస్తుంది, ఒకటి 2 వస్తాయి చెట్టుకు వచ్చి. ఇప్పుడు ఈ ముంజులు ఉంటాయి కదా, సో వాటి నుంచి చెట్టు వస్తుంది కదా? వస్తుంది. అంటే పండిపోవాలి కాయ. పండిపోయిన తర్వాత దాన్ని తాడిపండు అంటారు. ఇప్పుడు దీన్నే ఇదే పండిపోయిన తర్వాత మనకి తాడిపండు తెలుసా మీకు? సో దీన్నే తాడిపండులా తింటారు కదా కాల్చుకొని. అది ఇంకా బాగుంటది, హెల్త్ కి ఇంకా మంచిది. అది ఇంకా హెల్త్ కి మంచిది. ఇది దీంట్లో ముందు ఏంటంటే ఇది వచ్చేసి పిల్లలకి పెడితే చాలా బాగుంటది వేసవకాలం. పిల్లలు గాని పెద్దలు గాని ఏజ్డ్ గాని అందరికి చాలా మంచిది ఇది. డాక్టర్లు కూడా ప్రిఫర్ చేస్తారు. అందరూ తింటే చాలా మంచిది. ఎక్కడ దొరికితే అక్కడ తీసుకుని తింటే నేచురల్ ఫుడ్ ఇది, చాలా బాగుంటది ఇది. సో అన్న, ఇప్పుడు ఈ తాటి ముంజులు మామూలుగా మీకు సేలింగ్ వచ్చేసి కొనుక్కుంటూ ఉంటుంది కదా, సో ఎంత కొంటారు మామూలుగా? మేము వచ్చి చెట్లకి ఇన్ని వెళ్ళని ఉంటాయి అన్న. ఎక్కువ ఉన్న చెట్లకి ఏమో కొంచెం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఓకే. తక్కువ ఉన్న చెట్లు తక్కువ పెడతాం. అది ఒక దానికి ఎంతని పెడతాకి మనం ఎస్టిమేషన్ వేయలేం కదండి. లాభాలు మంచిగా ఉంటాయి అన్న? లాభాలు ఏం మంచిగా ఉంటాయి. వర్క్ కూలీలు ఎక్కువైపోద్ది అన్న. ఓకే. వీటికి కూడా కూలీలు కంపల్సరీ కూలీలు ఉండాలి. చాలా మంది కూలీలు పడుతున్నారు. బండికి వచ్చి ఒక 10,000 మిగిలితే చాలా అనుకుంటాం, అవి కూడా మిగులు. ఇల్లు ఏంటంటే మేము ఎక్కడి నుంచో తీసుకొస్తాం, వీళ్ళు ఇంత రేట్ అన్నా అంటే 100 రూపాయలు అంటే. యాక్చువల్లీ ఒక రైతు దగ్గర నిజంగా కొనాలంటే ప్రతి ఒక్కరు ఆలోచిస్తారనే చెప్పాలి. ఇప్పుడు పీవీఆర్ మాల్లో బ్రాండెడ్ వాటికైతే ఏమి అడగకుండా పే చేసి వస్తారు. యాక్చువల్లీ ఇక్కడే నేను ఉంచున్నాను, 2-3 కస్టమర్లు వచ్చారు, 100 చెప్పాడు. 100 చెప్తే దాంట్లో కూడా బేరం ఆడి 80 ఇస్తావా 70 ఇస్తా ఉన్నట్లు అలా అడుగుతుంటే మాకు బాధ వస్తుంది అన్న. ఇంత నేచురల్ ఫుడ్, ఎంత ఫ్రెష్ గా కోసిస్తున్నాం మేము. వాళ్ళు మాల్స్ లో అంటే ఫ్రిడ్జ్ లో పెట్టిస్తారు వాళ్ళు. అవును. ఈ నేచురల్ గా మేము పెట్టిస్తున్నాము. మమ్మల్ని అలా అడుగుతుంటే మాకు చాలా బాధగా ఉంటది. అది బయట మనకి ఫ్రిడ్జ్ లో పెట్టి 2-3 రోజులు నిల్వ ఉంచి సో అట్లా ఇస్తుంటారు. అది 150-200 తీసుకుంటారు. అవును. అడగరు, బార్గెన్ చేయరు. ఇక్కడికి వచ్చి బేరాలు ఆడతారు. ఓకే. సో గాయ్స్ చూసారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. మీకు కూడా రోడ్ సైడ్ ఎప్పుడు ఎక్కడ కనిపించినా గానీ సో ప్రతి ఒక్కరు టేస్ట్ చేయాల్సిన ఫ్రూట్ అనే చెప్పొచ్చు. సో ముంజలు కదన్నా, తాటి ముంజలు కన్ఫామ్ గా ట్రై చేయండి. సో అన్నకు కూడా మన కోసం టైం ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చాడు. చాలా చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ బిజినెస్ లో ఇంకా పైకి ఎత్తుకి ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.